హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకు ఒక్కటి తింటే చాలు, మనకు కావాల్సిన పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి. ఇందులో మనకు కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అంతా ఉంటుంది. అందులో కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది. అంత హెల్దీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకు ఒక్కటి చొప్పున తీసుకుంటే చాలు, మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అందులో పిల్లలకి కూడా స్నాక్స్ లాగా రోజుకు ఒక్క లడ్డు ఇస్తే చాలు, వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అంత సూపర్ టేస్టీ గల ఈ డ్రై ఫ్రూట్ లడ్డు షుగర్ వాడకుండా, బెల్లం వాడకుండా ఎలా చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా అన్ని డ్రై ఫ్రూట్స్ని మనం ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పును, జీడిపప్పును, అలాగే ఎండు ద్రాక్ష, పిస్తా పప్పు మరియు వేరే పప్పుల్ని కూడా వాడుతున్నాను. నేను చూపించే అన్ని మెజర్మెంట్స్ ఈ కప్తోనే మెజర్ చేసుకుంటున్నాను. అలాగే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు కోసము ఖర్జూరం ఉంటుంది కదా, ఈ ఖర్జూరంని ఇందులో ఉండే విత్తనాలన్నిటిని తీసేసి రెడీగా పెట్టుకోండి. ఒక 250 గ్రామ్స్ ఖర్జూరం సరిపోతుంది. ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేయండి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు బాదం పప్పును, అలాగే 1 కప్పు జీడిపప్పును వేసి మీడియం ఫ్లేమ్లో మెల్లగా రోస్ట్ చేయండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకు కలర్ మారాల్సిన అవసరం లేదు. అలాగే మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనము ఒక ప్లేట్లో తీసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేసి, నేను ఇంతకు ముందు చూపించిన కప్పుతోనే 1/2 కప్పు పిస్తా పప్పును, అలాగే 1/2 కప్పు ఎండు ద్రాక్షను వేసి నిదానంగా 1 నిమిషం పాటు రోస్ట్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేయండి, మాడిపోకుండా. 1 నిమిషం పాటు రోస్ట్ చేసిన తర్వాత ఇంతకు ముందు తీసుకున్న ప్లేట్లోనే ఇవి కూడా తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేసి 1/2 కప్పు వాటర్ మిలన్ సీడ్స్, 1/2 కప్పు తెల్ల నువ్వులు, అలాగే 1/2 కప్పు గుమ్మడికాయ విత్తనాలు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేయండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెడితే ఇది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేడి చేసి, తర్వాత గసగసాలు అవి కూడా 1/2 కప్పు వేసి వేడి చేయండి. ఈ వేడికే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత స్టవ్ను స్విచ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ముందు చూపించిన ప్లేట్లోనే తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చేత్తో బాగా మిక్స్ చేయండి. తర్వాత మనం ఆల్రెడీ విత్తనాలు తీసి పక్కకు పెట్టుకున్న ఖర్జూరం ఉంటుంది కదా, అది కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి మిక్సీ జార్లోకి వేస్తే బ్లేడ్స్ తిరగవు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్స్కి ఒక 250 గ్రాముల ఖర్జూరం కరెక్ట్గా సరిపోతుంది. బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి అందులో ఈ బరకగా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరంని వేసి బాగా ఫ్రై చేయండి. ఖర్జూరం ముందుగా గట్టిగా ఉన్న, తిప్పడానికి కష్టం అవుతున్నా తర్వాత మెత్తగా అయిపోతుంది. ఖర్జూరం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని ఈ ఖర్జూరం పేస్ట్లోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. స్పూన్తో కలపడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో బాగా కలుపుకోండి. చేత్తో కలిపేటప్పుడు మిశ్రమం అంతా కొద్దిగా వెచ్చగా ఉండేలాగా చూసుకోండి, మరీ వేడిగా ఉంటే చేయి కాలిపోతుంది. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ ఖర్జూరం పేస్ట్కి బాగా పట్టేలాగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మనం కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూస్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకు లడ్డూస్ కట్టడానికి అస్సలు ఇబ్బందిగా ఉండదు. ఖర్జూరం పేస్ట్ ఉంటుంది కాబట్టి లడ్డు బాగా అతుక్కుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు మనకు తయారైపోతుంది. ఎంత న్యూట్రిషియస్ లడ్డు అంటే ఇది రోజుకు ఒక్కటి తింటే చాలు, మనకు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. త్వరగా అస్సలు ఆకలి కాదు. అందులో మనకు కావాల్సిన పోషకాలు కూడా బాగా దొరుకుతాయి. పిల్లలకైతే ఇది రోజుకు ఒక్కటి చొప్పున ఇస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. పెద్దవాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తినేసేయచ్చు. నేను ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్తో నాకు ఒక 10 నుంచి 12 డ్రై ఫ్రూట్ లడ్డూస్ తయారైపోయినాయి. మీకు కావాలంటే మీరు వేరే సైజులో కూడా తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను తయారు చేసుకొని ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం బుజ్జీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బై.